తనుజ కోసం అయితే హరిత గారు అండ్ పవన్ సాయి అయితే స్టేజ్ మీదకి వచ్చారు. వాళ్ళని చూసి తనుజ చాలా ఎమోషనల్ అయిపోయిందబ్బా. చాలా ఎమోషనల్ అయిపోయి చాలా ఏడ్చేసింది. ఎందుకంత ఏడ్చింది? సీరియల్ యాక్టింగ్, సీరియల్ డ్రామా అంటున్నారు బయట కొంతమంది మహానుభావులు. వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు. ఏదైనా టాస్క్లో ఏడ్చిన, టాస్క్లో ఇది చేసిన డ్రామా అనుకోవాలి కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఒక డ్రామా అనుకోవడం ఏంటి? దాన్ని కూడా ట్రోలింగ్ చేయడం ఏంటి? నా ముద్దమందారం యాక్టింగ్ అనడం ఏంటి? నాకు అస్సలు అర్థం కావట్లేదు. మనకి ఫ్యామిలీస్ ఉంటాయి, మనకి ఎమోషన్స్ ఉంటాయి. కొంచెం అర్థం చేసుకొని మరి ట్రోలింగ్స్ చేయాలబ్బా. వేరే వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తున్నామని ఇంకొకరిని డిగ్రేడ్ చేయడం కాదు కదా. తను వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ 1 వీక్ నుంచి తను ఎమోషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వస్తుంది. అంటే వాళ్ళ సిస్టర్ ఇంట్లోకి వచ్చింది, తన పత్రికల్లో తన నేమ్ ఉంది అండ్ నలుగు పెట్టుకుని వెళ్ళింది. అండ్ 76 డేస్ నుంచి వాళ్ళ ఫ్యామిలీని చూడలేదు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు హౌస్లోకి రాలేదు, స్టేజ్ మీదకి కూడా రాలేదు. ఆ ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఎమోషన్స్ని హరిత గారిని అండ్ పవన్ని చూసినప్పుడు ఫుల్ ఏడుపు వచ్చేసి, ఎందుకంటే హరిత గారు వాళ్ళ ఫ్యామిలీ లాగా చూసుకున్నారంట, వాళ్ళ అమ్మలాగా చూసుకున్నారంట, సొంత అమ్మలాగా ఉంటారంట వాళ్ళిద్దరు. బయట బాండింగ్ కూడా చాలా వీడియోస్లలో కూడా చెప్పారు అండ్ వీడియోస్లో కూడా ఉన్నాయి ప్రూఫ్స్. ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చూస్తే ఎమోషనల్ అయిపోతుంది కదా. ఈరోజు వాళ్ళ సిస్టర్ మ్యారేజ్, ఆ ఎమోషన్ ఉంటుంది కదా, చూపిస్తే దాన్ని కూడా సీరియల్ యాక్టింగ్ అంటారు. ఓకే, అలా ఎమోషనల్ అయిపోయారు. అండ్ వస్తానే తనుజ 3 సారీస్ అయితే చెప్పేసింది. ఒకటి, నేను ఎమోషనల్ అవ్వని చెప్పాను కానీ ఎమోషనల్ అయిపోతున్నాను, ఏడవనని చెప్పాను కానీ బయట అంతా ఏడవట్లేదు కానీ ఇక్కడ వచ్చేస్తుంది అని చెప్తుంది. అండ్ థర్డ్ వచ్చేసి, కప్పుకి కొట్టుకొని వస్తానని చెప్పాను కానీ కప్పుకి ఎంత దూరంగా ఉన్నానో దగ్గరగా ఉన్నానో నాకు తెలియట్లేదు, దానికి సారీ చెప్తున్నానని చెప్తుంది. ఓకే ఓకే, ఇలా చెప్తూ ఉండగా వాళ్ళు జోక్ చేసేస్తున్నారు అనమాట. అంటే సరే సార్, నేను మీకోసమే వచ్చాను, మీది శివ మూవీ చాలా బాగుంది అని చెప్పేసి నేను ఇంక అందరినీ చూడడానికి వచ్చాము, చూసేసి వెళ్తున్నాం అనేసి చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతుంటే తను అమ్మ 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 ఉండండి ఉండండి అనేసి ఏడుస్తూ ఉంటుంది. చాలా క్యూట్గా అనిపించింది. అండ్ మళ్ళీ వాళ్ళు తిరుక్కొని వచ్చి పవన్ సాయి అయితే విజువల్ వేస్తాడు. హరిత గారు అయితే, మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం, నువ్వు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా, మమ్మల్ని చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా చేసావు, నా లేడీ సింగం అనేసి అయితే హరిత గారు హక్ చేసుకుంటారు. అండ్ పవన్ సాయి కూడా నా లేడీ సింగం అని అయితే అంటాడు అనమాట. నిజంగానే అంత స్ట్రాంగ్గా ఉంటుంది, అంత ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ, అంత స్ట్రాంగ్, అందరూ టార్గెట్ చేస్తున్న అంత స్ట్రాంగ్గా ఆడుతుంది తనుజ కూడా లోపల. అలా అన్న తర్వాత, నువ్వు చాలా మంచిగా ఆడుతున్నావు కానీ వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటున్నారనేసి నువ్వు ఫీల్ అవ్వకు, ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అనేసి చెప్తారనమాట. ఈ మాట అయితే నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే తనకి మంచి ఫాలోయింగ్ ఉంది, మంచి అంటే తన టాప్లో ఉంది, అందుకనే ప్రతి ఒక్కరూ తనని టార్గెట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరూ తన్నే వచ్చి నామినేట్ చేయడం కానీ, ప్రతి ఒక్కటి తన్నే మాట్లాడడం కానీ చేస్తున్నారు. దానికే ఈవిడ చెప్పారనమాట, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఎవ్వరు ఫాలోయింగ్ లేకపోతే వాళ్ళని పట్టించుకోరు. నీలో విషయం ఉంది కాబట్టే వాళ్ళని వచ్చి టార్గెట్ చేస్తున్నారు అని అయితే చెప్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. నెక్స్ట్, నువ్వు ఎమోషనల్ అయిపోకు, పుట్టస్వామి అంటే వాళ్ళ నాన్నగారు చాలా చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. అండ్ నువ్వు కప్పు తీసుకొని బయటకు వస్తావనేసి వెయిట్ చేస్తున్నారు. ఆయన కూడా నీ గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారని చెప్పింది. అంటే వాళ్ళ నాన్నకి చెప్పకుండా వచ్చిందంట బిగ్ బాస్ హౌస్లోకి తనుజ గారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్ని రోజులు చూడలేదు కదా, వాళ్ళ నాన్న ఎలా ఫీల్ అవుతున్నారో అనేసి అడుగుతుంది. ఎలా ఉన్నారు, నా గురించి అడుగుతున్నారా అనేసి. హరిత గారు అదే చెప్తున్నారు, ఆయన నువ్వు కప్పు తీసుకొని బయటకు వస్తావని వెయిట్ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. కప్పు తీసుకొని బయటికి రా, దేని గురించి కూడా నువ్వు ఆలోచించద్దు అనేసి అయితే చెప్తున్నారు. అండ్ లాస్ట్లీ మర్యాద మనీష్ ఒక మాట అన్నాడు, అంటే ముద్దు మాటలతో ముద్దమందారం చోలో పెడుతున్నారు అనేసి. దాని గురించి మంచి కౌంటర్ ఇచ్చిందని అనిపించింది. ఎందుకంటే తనుజ చాలా ఫీల్ అయిపోయింది. అబ్బా ఏంటి అంటే కళ్యాణ్తో చాలా మంచిగా ఉండింది కదా, దాని గురించే తను ఏదో సర్కాటిజంగా ఏదో చెప్పేశాడు అనమాట. అంటే ఏంటి ముద్దు మాటలతో ముద్దమందారం చోలో పెడుతుంది అంటే, నువ్వు తనని నామినేట్ చేసి తన గురించి తనకి ఎగనెస్ట్గా వెళ్ళాలి, కానీ తను నీకుతో మంచిగా ఉంటుంది అనేసి చెప్పేసి నువ్వు తనకు మంచిగా తనకి ఎగనెస్ట్ వెళ్ళలేకపోతున్నావు అనేసి చెప్పడానికి, ముద్దమందారం సీరియల్ గురించే అంటే తనుజ గురించే చెప్పడానికి ముద్దమందారం అనేసి పేరు తీసుకొచ్చాడు. దానికి హరిత గారు చాలా ఫీల్ అయినట్టున్నారు. దాని గురించే చెప్పారనమాట. ఎవరో మర్యాద మనుషులు, మర్యాద పురుషులు ముద్దు మాటలతో ముద్దమందారం చోలో పెడుతున్నారు అనేసి అంటున్నారు. ఆ ముద్దమందారం మన జీవితంలో ఎంత గొప్పదో వాళ్ళకి అర్థం కావట్లేదు. మన పక్కన ఉంటూ కూడా మన చెవులో పూలు పెట్టే వాళ్ళు చాలా మందే ఉంటారు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోనక్కర్లేదు. ప్రతి పువ్వు నువ్వు కలెక్ట్ చేసుకొని దాన్ని మాలగా చేసి దేవుడికి సమర్పిస్తే మనలో విజయం అంటే మన పనికి సహాయపడుతుంది, అంటే నీ కప్పుకి నీకు సహాయం చేస్తుంది అనేసి చాలా మంచిగా అయితే చెప్పారు. తను చాలా ఫీల్ అయిందనమాట. ఏంది మనీష్ ఇలా చెప్పాడు, నేను మంచిగానే ఉన్నాను కదా, మనీష్ కూడా నాకు మంచిగానే ఉన్నాడు కదా, ఇలా మాట్లాడాడు ఏంటి అని ఫీల్ అయింది. దాని గురించి ఈవిడ కొంచెం మంచిగా చెప్పింది. అంటే దీని గురించి నువ్వేం ఫీల్ అవ్వద్దు అనేలాగా చెప్పిందనమాట. అండ్ నువ్వు కప్పుతో బయటికి రా అనేసి అయితే లాస్ట్లో చెప్పేసి బయటకు వచ్చారు. అంటే పొజిషన్లో కూడా ఫస్ట్ పొజిషన్లో తనుజాని, సెకండ్ పొజిషన్లో
రీతు గారిని థర్డ్ పొజిషన్లో, బర్నీ గారిని అండ్ ఫోర్త్ పొజిషన్లో కళ్యాణి పొజిషన్లో ఇమ్యూన్ అయితే పెట్టారనమాట. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, అంటే రీతు తనకి వాళ్ళకి క్లోజ్, అండ్ ఎవరు బర్నీ గారు అయితే తన ఫస్ట్ సీరియల్లో చేశారంట. సో క్లోజ్ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో పెట్టిండొచ్చు. అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్లో అక్కడ సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా పెట్టిండొచ్చు. ఇలా చెప్పేసి అయితే వెళ్తారనమాట. చాలా మంచిగా అనిపించింది. అండ్ ఎమోషన్స్ గురించి బ్యాడ్గా మాట్లాడకండి అయ్యా ప్లీజ్.